ఈ మధ్యకాలంలో చిన్నారులు చాలా వరకు గుండె సంబంధిత వ్యాధులతో బారిన పడుతున్నారు. అసలు చిన్నారులు ఎందుకు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ అమరేశ్వర్ గారు ఉన్నారు. సార్, చిన్నారులు ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధుల బారిన ఎందుకు పడుతున్నారు అంటే? మనకి చిన్నారులు ఎక్కువగా బాధపడుతున్నట్టు ఇప్పుడు ఎందుకు తెలుస్తుందంటే, ఇప్పుడు డయాగ్నోసిస్ ఎక్కువ అవుతుందండి. ఇంతకుముందు డయాగ్నోసిస్ ఉండేది కాదు, మనకి ఎకో పరీక్షలు లేకపోతే ప్రీ ఆప్ స్క్రీనింగ్ అంత ఉండేది కాదు. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే గతంలో చాలా పిల్లలు ఇంట్లోనే పుట్టేవాళ్ళు. ఇప్పుడు హాస్పిటల్స్లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎక్కువ అయినాయి కాబట్టి ఈ ఐడెంటిఫై ఎక్కువ చేయడం జరుగుతుంది కాబట్టి మనకి ట్రీట్మెంట్ కూడా మనకి జరుగుతుంది. ఇంకా ట్రీట్మెంట్ అయి సర్వైవ్ అవుతున్నారు కాబట్టి మనకి ఆ నంబర్ ఎక్కువ తెలుస్తుంది. ఇంతకుముందు పీపుల్ చనిపోయేవాళ్ళు, 1 year ముందు ఎంతోమంది పిల్లలు చనిపోయేవాళ్ళు. మనకి ఐడియా లేదు, వాళ్ళకి డయాగ్నోసిస్ ఉండేది కాదు. ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయారు, లంగ్ ఇన్ఫెక్షన్, నిమోనియా వచ్చి చనిపోయారు అట్లా అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అవన్నీ డయాగ్నోస్ చేసి మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి మనకి నంబర్ ఎక్కువ తెలుస్తుంది. అంటే ఇది జన్యుపరమైన సమస్యల, ఇతర కారణాల వల్ల చిన్నారులకు గుండె సంబంధిత వ్యాధులు రావడానికి కారణం ఏంటి అంటే స్పెసిఫిక్గా కారణం ఉంది? స్పెసిఫిక్గా కారణం అంటే ఈ కంజనైటల్ డిఫెక్ట్స్ అండి. అంటే దీనికి ప్రత్యేకంగా కారణం కాదు, గాడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకోవచ్చు మనం. ఒక చిన్న కారణం ఏంటంటే కన్సాంగ్వినస్ మ్యారేజ్ అంటే కూడా, బట్ దానికంటే కూడా ఇట్ ఈస్ అ కామన్ కండిషన్. ఆర్గనోజెనెసిస్ అంటే హార్ట్ డెవలప్మెంట్ ఈజ్ అ వెరీ కాంప్లెక్స్ డెవలప్మెంట్ అండి. అందులో అంత తక్కువ శాతంలో డిఫెక్ట్స్ వస్తున్నాయి అంటేనే అది దేవుడు మహిమ అండి. సో ఏ మాత్రం కొంచెం 1 millimeter అటు ఇటు డెవలప్మెంట్ అయినా కానీ చేంజెస్ వచ్చేస్తాయి హార్ట్లో. సో అట్లాంటిది మనకి కొన్ని థింగ్స్ మనం జాగ్రత్తగా ఉండాలండి. వన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో న్యూట్రిషియస్ డయట్ తీసుకోవటం, నెసరీ వ్యాక్సినేషన్స్ తీసుకోవటం, ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ అవన్నీ అవాయిడ్ చేయటం, ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ పాటించితే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ హెల్దీ చైల్డ్. రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటే కూడా మనకి ఎర్లీ డిటెక్ట్ అయ్యి ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే చిల్డ్రన్ విల్ మ్యాచ్ అడల్ట్స్ విత్ లైఫ్ స్పాన్ అండ్ యాక్టివిటీస్ అండి. సార్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు చాలామంది చిన్నారులకు తెలియదు, వాళ్ళు అలాగే పెరుగుతుంటారు. వాటిని ఎట్లా గుర్తించాలి అంటే ఏం చెప్తారు? దేర్ ఆర్ 2 types అండి. ఒకటైతే బ్లూ బేబీస్ అంటారు, నీలంగా పట్టడం అది కామన్గా కండిషన్ ఉంటుంది. అప్పుడు మనం డాక్టర్ సంప్రదించితే వాళ్ళు ఇప్పుడు ఎకోలు టెస్ట్లన్నీ చేయగలం. ఇంకోటి ఎట్లా డయాగ్నోస్ అవ్వట్లేదంటే లాట్ ఆఫ్ పేషెంట్స్ ఫ్రీక్వెంట్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, నిమోనియాస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ రావడం జరుగుతుందన్నమాట పిల్లలకి. అట్లాగే వెయిట్ గెయిన్ అవ్వకుండా ఫ్రీక్వెంట్ నిమోనియాస్ రావటం, వెయిట్ గెయిన్ లేకుండా ఉండటం, ఫీడింగ్ అప్పుడు బాగా చెమటలు పడి గుండె దడదడగా కొట్టుకోవటం, ఇవన్నీ కొన్ని సంకేతనాలండి. జనరల్గా మనం పీడియాట్రిషియన్ చూపిస్తే ఐడెంటిఫై అండ్ ఈ మంచి స్క్రీనింగ్ ఎకో మషిన్స్ అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. సో డెఫినెట్లీ డయాగ్నోసిస్ అందుబాటులో ఉంది, ట్రీట్మెంట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందుబాటులో ఉంది మనకి. సార్, గత 5 ఏళ్ళుగా చూసుకుంటే ఎంతమంది గుండె సంబంధిత వ్యాధులతో చికిత్స అందిస్తారు నిమ్స్కి సంబంధించి చెప్తే ఏం చెప్తారు? మన క్యాంప్ పరంగా అయితే మనం ప్రతి సంవత్సరం సుమారుగా 20 to 25 సర్జరీస్ చేస్తున్నామండి. అట్లా మామూలుగానే నిమ్స్లో అబౌట్ 20-25 సర్జరీస్ పర్ మంత్, 25 to 30 సర్జరీస్ పర్ మంత్ మనకి రికార్డ్ ఉంది. 25 to 30 సర్జరీస్ పర్ మంత్ చేస్తున్నామండి. పర్ మంత్ అంటే సుమారుగా ఎనీవేర్ బిట్వీన్ 300 to 400 చిల్డ్రన్ పర్ ఇయర్. నీడ్ ఎక్కువ ఉందండి సొసైటీలో. ఆల్మోస్ట్ అంటే స్టాటిస్టిక్స్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 1500 పేషెంట్స్ విల్ రిక్వైర్ సర్జరీ ఎవ్రీ మంత్. 1500లో మనం ఒక 700-750 ప్రైవేట్ సెక్టర్కి వదిలేసినా కూడా మనకి గవర్నమెంట్ సెక్టర్లో అన్నా కనీసం ఒక 700 to 750 పేషెంట్స్కి నీడ్ ఉంది. అలాంటిది మనం 300-350 చేస్తాం. మరి ఆ 300-350 ఏమవుతున్నారంటే ఇలాంటి క్యాంప్స్ ద్వారా అవేర్నెస్ పెరిగి మనం దగ్గరికి వచ్చే ధైర్యం కలిగించడానికి ఈ క్యాంప్ అండి. ప్రత్యేకంగా ఫ్రీగా చేస్తామంటే ప్రతిసారి ఫ్రీగానే చేస్తున్నాం మనం. కాకపోతే ఇలా వాళ్ళు వస్తున్నారు అంటే ఒక పేషెంట్కి ఒక ధైర్యం ఉంటుంది, ఒక అవేర్నెస్ పెరుగుతుంది, వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఆ మిగతా 350-400 పేషెంట్స్ కూడా మనం మిస్ అవ్వకుండా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈ క్యాంప్ పెట్టుకుంటున్నాం. అంటే మనం
మొదట్లో 2005 ఆ ప్రాంతంలో చూసాం సార్. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు చిన్నారులు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నప్పుడు వారికి ఉచితంగా వైద్య చికిత్సను అందించాలని చెప్పి పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకానికి సంబంధించి కొనసాగుతుంది. చాలామంది చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ ఆ పథకం? డెఫినెట్లీ ఇది ఫస్ట్ ఫోకస్ సార్ పెట్టిన వైఎస్ఆర్ గారు పెట్టిన ఫోకస్తో చైల్డ్ హార్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆరోగ్యశ్రీ ఈజ్ అ గేమ్ చేంజర్ అండి. ఆరోగ్యశ్రీతో ఎంతోమంది, అంటే చాలామంది అంటారు మర్సిడీస్ కార్లో వచ్చి ఆరోగ్యశ్రీ పొందుకొని వెళ్తున్నారని. అది ఎంతండి, జస్ట్ అ ఫ్రాక్షన్ ఆఫ్ పర్సెంటేజ్. మేము రోజు చూస్తున్నాం ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారో, ఎంత పువర్ ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతున్నారో. డెఫినెట్లీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ బెనిఫిషరీస్ ఇవన్నీ మనం మెజారిటీ కేసెస్ ఆరోగ్యశ్రీని చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ఇంకో ఫోకస్ ఏంటంటే వాళ్ళకి వైట్ కార్డ్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, అయినా కూడా మనకి ఒక వేరే ఫెసిలిటీస్ ఉన్నాయి. సీఎం క్యాంప్ ఆఫీస్ లెటర్ అనుకోండి, లేకపోతే లెటర్ ఆఫ్ క్రెడిట్, CMRF, అట్లా గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ అస్ అండి. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇన్స్టిట్యూట్ విల్ ఆల్సో రైట్ ఆఫ్, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బిల్డ్. అండ్ ఇది బిల్ ఎక్కువైనా కానీ పేషెంట్ కట్టకుండా ఇన్స్టిట్యూట్ అబ్సార్బ్ చేసుకుంటుంది అనమాట. సో గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉంది. ఆఫ్ కోర్స్ విజన్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఆఫ్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి సార్. మొత్తంగా చూసుకోవచ్చు, చిన్నారులకు గుండె చికిత్స అందించడం, గుండె చికిత్సకు సంబంధించి వైఎస్ఆర్ చేసిన గుర్తింపు ఇంకా అలాగే ఉంటుంది. ఆయన ఒక ఆరోగ్యశ్రీని ప్రారంభించి ఒక గేమ్ చేంజర్గా మారని చెప్తున్నారు డాక్టర్ అమరేశ్వర్. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.